గుడ్ డే నమస్తే, నేను మీ దోస్తు. సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్త్ అయిపోదాం లైఫ్ లాంగ్కి. సో దిబ్బ రొట్టె చేస్తున్నా, ప్యాన్ వేడి చేసినాను. దానిలో ఇప్పుడు మధ్యలో కొన్ని వేడి నీళ్ళు పోసి ఒక చిన్న గిన్నె పెట్టినాను. పెట్టేసేసి దిబ్బ రొట్టె పిండి ఉంది కదా, దానిలో ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం తినే సోడా వేసి కలిపి ఆ దిబ్బ రొట్టె పిండిని ఇట్లా గిన్నె పక్కల నుంచి స్ప్రెడ్ చేసినాను. చేసేసి దాని మీద ఒక కొన్ని చిల్లీ ఫ్లేక్స్, కొంచెం జీలకర్ర, కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసి మంచిగా పెట్టేసిన అనమాట స్టీమ్కి. అట్లా మీడియం ఫ్లేమ్ మీద ఒక 8 to 10 minutes అది మంచిగా రెడీ అయిపోయిందనమాట, రింగ్ లాగా. సో ఆ వేడి నీళ్ళ గిన్నె చిన్న గిన్నె తీసేసినాను. సో దీనికి ఏం చేసినానంటే గోల్డెన్ సిరప్ వేసిన అనమాట. ఇది వచ్చేసి చెర్రీ టమాటోస్, కొబ్బరి పచ్చడి. ఇంకో వీడియోలు ఉంది చూడండి. సో ఎంత అంటే అంత అట్రాక్షన్గా ఉందన్నమాట. ఎందుకంటే వైట్ మీద ఆ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, తర్వాత వచ్చేసి ఆ బ్రౌన్ కలర్ జీలకర్ర, దాని తర్వాత ఇంకోటి వచ్చేసి ఆ కోకోనట్ పీసెస్, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో మనకు అయితే చెరుకు పానకం దొరకదు కాబట్టి ఇక మనం ఏదో ఒక ట్రిక్ చేసుకోవాలా. సో ట్రిక్స్ అండ్ హ్యాక్స్. సో ది గోల్డెన్ సిరప్ లేదా మైపుల్ సిరప్ వేసేసి, మీకు పసిపిల్లలు ఉన్నారంటే మాత్రం చిల్లీ ఫ్లేక్స్ వేయకండి. రండి ఇక తిందాం. మీరందరు నా దోస్తులు కదా. లవ్ యూ ఆల్ అండ్ బాయ్.